సో ఇప్పుడు నేను మెర్సిడీస్ బెంజ్ షోరూంలో ఉన్నాను. మీకు ఇక్కడ కొన్ని లేటెస్ట్ కార్స్ చూపిస్తాను. సో ముందు మీరు కార్ చూస్తున్నారు చూడండి. ఇది క్యాంపింగ్ వ్యాన్ అంటారు. ఇది 1,03,000 యూరోలు అంటే ₹1,00,00,000 ఇండియన్ కరెన్సీలో. అండ్ చూడండి ఇక్కడ అన్ని లేటెస్ట్ మోడల్స్ షోరూంలో ఉన్నాయి. మీకు కొన్ని సెలెక్టెడ్ మోడల్స్ నేను చూపిస్తాను. సో నా అపాయింట్మెంట్ మార్నింగ్ 8:30కి ఉండే. సో నేను కొంచెం ముందు ఒక 40 మినిట్స్ ముందు వచ్చేసాను. వచ్చి ఇక్కడ చెక్ ఇన్ చేశాను రిసెప్షన్లో. చేసి నా కార్ ఇక్కడ పార్క్ చేశాను. నమస్కారం అండి, నా పేరు రవి. నేను జర్మనీలో బెర్లిన్ సిటీలో ఉంటాను. సో ఇవాళ నేను మెర్సిడీస్ బెంజ్ షోరూమ్కి వచ్చాను. ఇక్కడ నా కార్ సర్వీసింగ్ ఉంది. మీకు ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జర్మనీలో మనం కార్ సర్వీసింగ్ ఇవ్వాలంటే ముందే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. మినిమం 1 మంత్ తర్వాతనే మనకు అపాయింట్మెంట్ దొరుకుతుంది. ఎప్పుడు కూడా ఇమీడియట్గా దొరకదు. మన సర్వీస్ హిస్టరీ ఉంటుంది కదా, మీరు చూసుకొని ముందే ప్లాన్ చేసుకోవాలి. సో నేను అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాను. నాకేంటంటే ఆఫీస్కి వెళ్ళాలి కదా, సో అందుకే మార్నింగ్ బుక్ చేసుకున్నాను 8:30కి. సో ఇక్కడికి వచ్చి కార్ ఇచ్చేసాను. ఆల్మోస్ట్ 40 నిమిషాల ముందే వచ్చాను. ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయీస్ ఉంటారు కదా, లిమిటెడ్ పీపుల్ ఉంటారు. సో క్యూ ఉంటుంది అన్నట్టు, మనం చాలా టైం వేస్ట్ అవుతుంది మనము కరెక్ట్ 8:30కి వస్తే. అందుకే కొంచెం ముందు వచ్చాను, కార్ ఇచ్చేసాను. లాస్ట్ ఇయర్ సర్వీసింగ్ ఉన్నప్పుడు ఈవినింగ్ 6 o'clock వచ్చి ఇచ్చాను సాయంత్రము. నెక్స్ట్ డే మార్నింగ్ వరకల్లా రెడీ అయిపోయింది. సో ఇక్కడ తొందరగా ఉంటుంది అన్నట్టు, సర్వీసింగ్ ఫాస్ట్గా చేస్తారు. మీకు తెలిసిన విషయమే, మెర్సిడీస్ బెంజ్ జర్మన్ కంపెనీ. సో ఇక్కడ షోరూంలో అన్ని లేటెస్ట్ మోడల్స్ కార్స్ ఉన్నాయి. కొన్ని చూపిస్తాను, చూడండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నది మెర్సిడీస్ బెంజ్ వి క్లాస్. వీడియో బిగినింగ్లో చూపించాను. ఇది ₹1,00,00,000. సో ఇది లోపల ఎలా ఉంటుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి, అక్కడ ఎదురుగా కనిపిస్తుంది చూడండి, అది కిచెన్. దాంట్లోనే ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది. ఈ సీట్స్ని మనము ఇట్లా డ్రాగ్ చేసి ఫ్లాట్ చేస్తే బెడ్ అవుతుంది. సో 2 అడల్ట్స్ ఇక్కడ పండుకోవచ్చు. పైన రూఫ్లో కూడా ఒక బెడ్ ఉంది. అది ఇట్లా ఎక్స్టెండ్ అవుతుంది రూఫ్. సో ఈ రూఫ్లో ఈజీగా 2 పిల్లలు పడతారు. సో మొత్తం 2 అడల్ట్స్ 2 కిడ్స్ ఈజీగా ఈ కార్లో క్యాంపింగ్ చేయొచ్చు. ఈ కార్ వెయిట్ 3,500 kgల కన్నా తక్కువనే ఉంటుంది. కాబట్టి జర్మనీలో ఎవరికైతే బి క్లాస్ లైసెన్స్ ఉంటుందో వాళ్ళకి సపరేట్ లైసెన్స్ అవసరం లేదు, ఈ కార్ నడిపించవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రెడ్ కలర్ కారు 75 లక్షలు. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వి క్లాస్ కారు 95 లక్షలు. ఇంతకుముందు మీరు క్యాంపింగ్ వ్యాన్ చూశారు కదా, సేమ్ మోడల్, కాకపోతే ఇందులో రూఫ్ లేదు. సో ఇప్పుడు మీరు చూసే కారు మాత్రం అన్నిటికన్నా చీప్, 28 లక్షలు. ఇంత లోపల సేల్స్ మెన్ వచ్చి నాకు కొటేషన్ ఇచ్చాడు. 1,400 యూరోలు సర్వీసింగ్ అవుతుందంట, అంటే ₹1,30,000. లాస్ట్ ఇయర్ 75,000 రూపాయలే అయింది. సో ఈసారి నేను కొంచెం షాక్ అయ్యాను ఎక్కువ అయ్యేసరికి. ఇక ఆఫీస్ వెళ్ళే ముందు బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఇక్కడ ఎస్ప్రెస్సో హౌస్ అని ఉంటుంది. ఇక్కడ కాఫీ చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఏదైనా శాండ్విచ్ తీసుకుందాం అనుకున్నాను. చూడండి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కింద ఇది ఉంది చూడండి, బ్రెడ్. ఈ శాండ్విచ్ని ఫొకాచియా అంటారు. ఇది ఇటాలియన్. ఇది నా ఫేవరెట్ శాండ్విచ్. ఇది తీసుకున్నాను, ఫినిష్ చేసి ఇక ఆఫీస్కి బయలుదేరాను. సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.